కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభుజ్యం 7, అవమానం 5గా ఉన్నది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మశని నుంచి ద్వితీయ స్థానంలో శని సంచారం, ద్వితీయ స్థానంలో శని రాహుల సంచారం వల్ల ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వీళ్ళకి సహకారం అందించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మాటలతో ఎదుటివారితో మాట్లాడినప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది, అవసరం. అలాగే అవార్డులు తీసుకునే అవకాశం ఉంటుంది. రచయితలకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారు పంచమ స్థానంలో గురువు వల్ల కొత్త కొత్త ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సంవత్సరాదిలో ఉచ్చులో ఉండడం వల్ల అలాగే విద్యార్థులకు ఉన్నతమైనటువంటి అవకాశం, అలాగే ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించే అవకాశం, అలాగే దాంట్లో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రీత్యా ఆలోచిస్తే ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రత్యేకించి కుంభరాశి వాళ్ళు ఆలోచన విధానంలో జాగ్రత్తగా ఉండాలి. గురు సంచారం వల్ల కొంత లాభంగా ఉన్నప్పటికీ ఉత్తరోత్తర గురువు కర్కాటకలో ప్రవేశం వల్ల ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఆరవ స్థానంలో ఉండడం వల్ల కొంత ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ రాశి వారికి సినీ కళా రంగాల ప్రవేశాల వాళ్ళకి విశేషమైనటువంటి ఆదరణ కూడా లభించే పరిస్థితి ఉంటుంది. అయితే కొంత పరిశ్రమ చేయవలసి ఉంటుంది. ఈ రంగాల్లో వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక రంగాల్లో ఉన్నవాళ్ళు, అలాగే సేల్స్ రంగాల్లో ఉన్నవాళ్ళు, పరిశ్రమల రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంత అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ అధిక శ్రమ చేసినట్లయితే వీళ్ళకి ప్రత్యేకించి శుభ ఫలితాలు పొందవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.